నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే కువైట్ పైన ఇరాన్ మనం చూసుకుంటే 1000 సార్లు దాడులు చేసిందని చెప్పేసి కువైట్ అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే ఇరాన్ దురాక్రమణ తీవ్రతరం కావడంతో మొదలైన నెల రోజుల తర్వాత మనం చూసుకుంటే కానీ కువైట్ దేశం పైన 1000కి పైగా ఇరాన్ దాడులు చేసిందని చెప్పేసి కేవలం గడిచిన 24 గంటల్లోనే 13 డ్రోన్లు మరియు 8 బాలిస్టిక్ క్షిపణులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించింది. గత 2 రోజులుగా జరిగిన తాజా దాడులు మీనా అల్ అహ్మదీ రిఫైనరీతో సహా కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకున్నాయని చెప్పేసి ఈ దాడిలో అనేక కార్యాచరణ యూనిట్లలో మంటలు చెలరేగాయి. ఒక విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన నీటి శుద్ధి కర్మాగారం పైన దాడి జరిగిందని చెప్పేసి ప్రస్తుతం గడిచిన 24 గంటల్లో క్షిపణులు మరియు డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంటూ ఉన్న 1-2 మనం చూసుకుంటే కువైట్ దేశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే కువైట్ సాయుధ దళాలు మొత్తం 1045 డ్రోన్లు, మిసైళ్లు, క్రూయిజ్ క్షిపణులను గుర్తించినట్లు ప్రకటించిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ దేశం పైన ఇరాన్ 327 బాలిస్టిక్ క్షిపణులు, 9 క్రూయిజ్ క్షిపణులు మరియు 709 డ్రోన్లను ప్రయోగించిందని చెప్పేసి వాటిని మేము విజయవంతంగా తిప్పికొడుతున్నట్టయితే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 1 మనం చూసుకుంటే కానీ లోపలికి ప్రవేశించి కువైట్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే కొన్ని ప్రాంతాలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ ఇరాన్ ప్రయోగించిన 99% వరకు మిసైళ్లు కావచ్చు, డ్రోన్లను కావచ్చు, కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా కూల్చివేస్తుందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.